హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ. మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. అనుశేఖర్ 18 అఫీషియల్. టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి మా వానరక్క అయితే మంచిగా ఇంటికి గేట్లకి డెకరేట్ చేస్తున్నారు అరటి చెట్లతో, పువ్వులతో. ఏ పండగ వచ్చినా సరే మంచిగా డెకరేట్ చేస్తారు, అలాగే మంచిగా కలర్ఫుల్ రంగోలీలు కూడా వేస్తారు మంచిగా. మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ టెంపుల్కి వెళ్ళామంటే మొత్తం మనం అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకోవచ్చు. దర్శనం అయితే చేసుకున్నాము మంచిగా. అలాగే మా తేజు అయితే అయ్యప్ప స్వామి వారి అన్ని మెట్లు తాకుతూ దర్శించుకుంటున్నాడు. మా తేజుకి టెంపుల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రతిదీ తెలుసుకోవాలని చూస్తాడు, అన్నీ చెయ్యాలని చూస్తాడు. అలాగే ఇక్కడ శివాలయంలో వాటర్తో అభిషేకం చేస్తుంటే నేను చేస్తాను అనేసి మంచిగా అభిషేకం అయితే చేశాడు. అలా ఆ రోజు మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. మంచిగా దర్శనం చేసుకున్నాక అక్కడ కాసేపు కూర్చునేసి ఇంకా బయలుదేరాము. ఈవినింగ్కి ఫ్లవర్స్ తీసుకోవాలి కాబట్టి ఫ్లవర్స్ మార్కెట్కి వెళ్ళాలనేసి ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము పూజ కోసము. అలాగే ఈవినింగ్ ప్రమిదలు కూడా కావాలని ప్రమిదలు కూడా తీసుకోవాలనేసి వెళ్ళాము. మంచిగా ప్రమిదలు అయితే తీసుకున్నాను. నాకు ఇలా తులసి కోట టైప్లో ఉన్న ప్రమిదలు అయితే నచ్చావి, అవే తీసుకున్నాను. తీసుకుని ఇంటికైతే బయలుదేరాము. మంచిగా ఇంటికి వెళ్ళేసరికి మా ఓనరక్క అయితే పువ్వుల డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారు, మంచిగా చేశారు కదా, చాలా బాగా అనిపించింది. అలాగే నేను కింద రూమ్లో మా మమ్మీ వాళ్ళు అయితే ఉంటారు. మంచిగా మా మమ్మీ నా కోసం ఇడ్లీ చేసి పెట్టింది, ఇడ్లీ కూడా తినేసినాము. ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే, మా తేజుకి బట్టలు తీసుకోలేదనేసి మా నాన్నగారు తేజుకి బట్టలు తీసుకురండి అనేసి చెప్తే మా ఇంటి దగ్గరలో ఉన్న జూడియోకి బట్టలు తీసుకుందామని వెళ్ళాము. మా తేజు గానికైతే బట్టలు అవసరం లేదు కానీ నాకు చెప్పులు కొనండి, షూస్ కొనండి అనేసి అడుగుతున్నాడు. షూస్ అంటే అంత ఇష్టం. దివాళీ రోజు షూస్ తీసుకుని ఇంటికి వెళ్తే మా మమ్మీ నన్ను అదే షూ తీసుకుని కొడుతుంది. సరే నీకు నచ్చింది ఎంచుకో అనేసి మా తేజుకి చెప్పాను. ఈలోగా నాకు కొన్ని టాప్స్ తీసుకోవాలనేసి టాప్స్ చూస్తున్నాను నేను మంచిగా. ఈలోగా మా తేజుకి అయితే వైట్ షర్ట్ నచ్చింది. ఫైనల్గా ఒక వైట్ షర్ట్ డిసైడ్ చేశాడు, అదైతే తీసుకున్నాము అంతే. పైన పూజ అయిపోయిన తర్వాత అయితే మంచిగా కిందకు వచ్చేసి దీపాలు పెట్టాలనుకున్నాను. అదే కింద రూమ్లో మా మమ్మీ వాళ్ళు ఉంటారు. మా మమ్మీ వాళ్ళు కింద దేవుణ్ణి అలంకరించి మంచిగా పూజ చేశారు. నేను ఆ దేవుడి దగ్గర ప్రమిదలు పెట్టాలనేసి ప్రమిదలు వెలిగిస్తున్నాను. మంచిగా నేను కింద అయితే పూజ చేసుకున్నాను, ప్రమిదలు పెడుతున్నాను. ప్రమిదలన్నీ పెట్టేసి నేను దండం పెట్టుకోవాలనుకున్నాను. అప్పటికే వీళ్ళు క్రాకర్స్ అన్నీ కూడా కాల్ చేశారు. వీళ్ళ ఫెస్టివల్ అయితే అయిపోయింది, నేనే లేట్గా వచ్చాను. మా తేజు అయితే మొత్తం క్రాకర్స్ అన్నీ కాల్ చేశాడు. నేను మంచిగా దీపాలు పెట్టేసి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా నాన్న కొన్ని మందులు అయితే ఉంచారు నా కోసం, క్రాకర్స్. అలాగే నేను కూడా ఒక 2 క్రాకర్స్ కాల్చాను. నిజానికి నాకు క్రాకర్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, బట్ ఒక 2 అయితే కాల్చాలనుకుంటాను, కాల్చాను. కాల్చిన తర్వాత మా తేజుకి అయితే ఫోటో షూట్ చేయాలనుకున్నాను, కానీ మా తేజుకి అస్సలు ఇష్టం లేదు.
ఇవి ముందు రోజు మా తేజు పెయింట్ చేసిన ప్రమిదలు. ఒక ఫోటో అన్న లుక్ ఇమ్మంటే నవ్వాలా ఏడవాలా అన్నట్టు ఒక లుక్ అయితే ఇచ్చాడు. వీళ్ళు మా మమ్మీ మా డాడీ. వీళ్ళకి కూడా మంచిగా ఒక ఫోటో తీయాలనుకున్నాను, అలాగే వీడియో తీసి పెట్టాను. ఇది మా వీడియో మా ముందుగా మా విజ్జి క్రాకర్స్ తీస్తున్న ఒక చిన్న క్లిప్ ఉంటే యాడ్ చేశాను. నేనైతే క్రాకర్స్ పేల్చినప్పుడు నేను లేను. అలాగే ఫైనల్గా అంతే, మంచిగా లాస్ట్లో ఇంకా మా మమ్మీ చేసిన పులిహోర వడ పరవన్నం తినేసాము. ఇంకా అంతే. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.